రెసిపీ పాలక్ పన్నీర్. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పాలకూర వేసుకోవాలి. అందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని పాలకూరని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో 1 పెద్ద సైజ్ ఆనియన్, 1 టమోటో, మరి ఒక 5-6 పలుకులు జీడిపప్పు వేసుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ఇందాక ఉడికించిన పాలకూరను అందులోకి తీసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి కూడా అందులోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక ఆనియన్, 2 ఎండుమిర్చి అండ్ 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, వేయించి పొడి చేసుకున్న 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని పొడులన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులోకి యాడ్ చేసి 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కస్తూరి మేతిని బాగా నలిపి లాస్ట్గా ఫైనల్గా వేసుకుంటే దీని టేస్ట్ అదిరిపోతుంది.